హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి కార్ఖానా బోనాలు 2025 అప్డేట్స్ అనమాట. గుడికాడ ఏమేమి వర్క్స్ జరిగినాయి కంప్లీట్గా అయితే చూపెట్టేస్తా. ఇంకా గుడిలో చండీ హోమం జరుగుతుంది. యాక్చువల్లీ ఆ హోమం అనేది సండే జరగాలి. క్రౌడ్ జాతర ఉంటే వల్ల ఇవాళ హోమం అనేది జరుగుతుంది. అది మధ్యలో బ్లాగ్ అనేది చూపెట్టేస్తాను. ఛానల్ కోళ్ళని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. ముందున్న బ్లాగ్స్ అన్నీ ఐబోల్లో అయితే బింగ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ బ్లాగ్ అనేది ప్లేలిస్ట్ అలాగా పెట్టిన కార్ఖానా బ్లాగ్స్ అన్నీ, అది కూడా చెక్అవుట్ చేసుకోర్రి. ఛానల్ కోళ్ళని కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టారు అనుకో కార్ఖానా బోనాలు అప్డేట్ అంటే అప్ టు డేట్ బ్లాగ్స్ ప్లస్ రీల్స్ షార్ట్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, ఓం నమ శివాయ అనమాట. ఇప్పుడైతే నేను టెంపుల్ బయట ఉన్నా. ఫస్ట్ అప్డేట్ ఆఫ్ టెంపుల్ ఏంటంటే జూలై 8 ఆఫ్ 2025 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే టెంపుల్ కాడ పెయింటింగ్ అనేది కంప్లీట్గా అయితే జరిగింది. గుడ్ల హోమం జరుగుతుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఇంకా లైటింగ్ వర్క్స్ది నేను ముందు కంటిన్యూ చేస్తా బ్లాగ్, చూద్దాం. ఇప్పుడు వచ్చేసి హోమం అయితే జరుగుతుంది. నేను ఆల్రెడీ ఇంట్రోలో అయితే చెప్పేసిన హోమం ఎందుకు జరుగుతుందో. ఇప్పుడు పెయింటింగ్ సైడ్లలో ఇంకా అవన్నీ మనకి సినిమాటిక్ షాట్స్ లో వస్తుంది. ఒకసారి అయితే నేను కవర్ చేస్తున్నా, చూడండి. గైస్, ఈ పడాకైతే 4 సైడ్స్ ఆఫ్ టెంపుల్ ఇది సైడ్స్ లలో చూపెట్టేసిన పెయింటింగ్ ఎట్లా వర్క్ జరిగిందో. ఇప్పుడు వచ్చేసి మనకు బయట గుడి బయట ఇగో పిల్లలు చూడుర్రి. ఇగో ఏం జరుగుతుంది మన గుడి కాడ? ఎప్పుడుంది బోనాలు? ఇప్పుడు వచ్చేసి గుడి ముంగట ఉన్నా కదా, గుడి ముంగట యాక్చువల్లీ ఇగో ఇది ఇప్పుడిప్పుడే పెట్టినారనమాట అమ్మవారి మీద. ఆల్రెడీ అక్కడ లైట్ కనెక్షన్ అవన్నీ జరుగుతున్నాయి. నేను బ్యాక్ సైడ్ చెప్తా అమ్మవారిది ఆ బట్ట ఎప్పుడు తీస్తారో ఏంది అనేది. ఇప్పటివరకు అయితే వీడియో ఎట్లా నచ్చిందో ఒక లైక్ అయితే చేసుకోరి. లైక్ చేసారనుకో చాలా మందికి మన కార్ఖానా బోనాల కంటెంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గుడి బయట యాక్చువల్లీ ఆడ అమ్మవారికి అట్లా కప్పారు కదా, అది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ ఘటం రోజు అయితే తీస్తారు. ఎప్పుడైతే ఘటం అనేది మన కమాండ్ లోపలికి వచ్చి ఇక్కడికి ఆగుతుందో ఆ రోజు ఇక్కడ పూజ చేసి ఈ బట్ట ఇక్కడ మళ్ళా గుడి బ్యాక్ సైడ్ చూసిరు అనుకుంటా. ఆడ అమ్మవారివి 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి పెయింటింగ్ మీద విగ్రహం, అది కూడా ఓపెన్ అనేది చేస్తారు. ఇది వచ్చేసి కార్ఖానా కమాను. అక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నది రోడ్డు మధ్యలో. నేను అటుదికి వెళ్ళి చూపెడతా రేర్ కెమెరాలా. ఇది వచ్చేసి అమ్మవారు అనమాట, చెట్టు మధ్యలో ఉంటది. చూడురిగో ఇక్కడ 4 సైడ్స్ చూడుర్రి. ఎటు చూసినా మొత్తం బండ్లు వెళ్తాయి. మధ్యలో వచ్చేసి మనకు ఇక్కడ అమ్మవారు ఉన్నది చెట్టు. ఈ చెట్టు పక్కనే వచ్చేసి కమాన్. ఇవాళనే వచ్చేసి మనకి ఇక్కడ బ్యారిగేట్స్ తీసారు అనమాట మన తెలంగాణ ట్రాఫిక్ పోలీసు. ఇక్కడనే వచ్చేసి ఆడ పక్కనే మనకు మధ్యలో ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ ఏమో ఇటు ఉంటుంది. మెయిన్ పోలీస్ స్టేషన్ ఏమో మన కార్ఖానా పిఎస్ ఇటు దిక్కు అనమాట. థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్, ఇట్లానే సపోర్ట్ చేస్తున్నందుకు. మన కల్చర్ జర ముంగట వెళ్తుంటుంది అట్లా అని. ఇప్పుడు ముంగట మన కార్ఖానా పిఎస్ దిక్కు లైటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంది అనేది నేను అక్కడి నుంచి చెప్పుకొని వస్తాను. కార్ఖానా పిఎస్ కాడ ఇది ఇక్కడనే ఆపే ఇదొకటి అనమాట సైడ్ కమాండ్ లాగా. ఇక్కడ నుంచి మధ్యలో ఇంకొకటి అట్లా అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు అక్కడ ఆ గల్లీ ఉంది కదా, మీరు చూస్తారు అనుకుంటా. ఆ టాటా అని ఉంది కదా, టాటా పక్కన ఒకటి ఉండే ముందు ఘనశ్యామ్ గల్లీ అంటుండే, ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఆ గల్లీలకెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ అనేది ఘటం అనేది తయారు చేస్తారు. ఇప్పుడు లైటింగ్ అంతా సినిమాటిక్ షాట్స్లో అయితే తీస్తా, స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇప్పటికైతే మన లైటింగ్ సినిమాటిక్ షాట్స్ ఎట్లా అనిపించిందో చూడుర్రి. ఇంకా గుడి ముంగట ఆర్కెస్ట్రా పెడతారు. మళ్ళా ఒక్కొక్క గల్లీలో పలారం బండ్లు తీస్తారు. మన ఈ టెంపుల్ కాడ నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉందన్నమాట మన కార్ఖానాలో, ముత్మారమ్మ టెంపుల్ అనమాట.
ఇక్కడ అక్క అయితే అక్కడ చెల్లె అనమాట. అట్లా అని ఇప్పుడు గుడి ముంగట ఏం జరుగుతాయి ప్రొసీజర్. ఈ హనుమాన్ టెంపుల్ చూస్తారు కదా, ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ వచ్చేసి మన దినేష్ అన్న ఆర్కెస్ట్రా అనేది పెడతారు. ఇంకొకటి వెంకటన్న వచ్చిండు. వెంకటన్న 10 తారీఖు ఇషారిస్తుండు. 11 తారీఖు అంట. 11 తారీఖు మొత్తం మలిచాలంట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ శివాలయం కూడా స్క్రీన్ వేస్తారనమాట. ఆ స్క్రీన్లో ఏం జరుగుతుంది అంటే ఆడ ఘటం ఎట్లయితే రెడీ అవుతుందో అదంతా ఇక్కడ స్క్రీన్లో అనేది లైవ్ ఈ ఇయర్ జరుగుతుందన్నమాట. ఇంకా అటు దిక్కు గుడి సైడ్లో అటు దిక్కు వచ్చేసి చెద్దరేస్తారు. అక్కడి నుంచి మన కమాన్ వరకు చెద్దరేస్తారు. కంప్లీట్గా లైటింగ్ వీడియో వచ్చేసి నేను మొత్తం అయిపోయాక పెడతా. అప్పటి వరకు అయితే మధ్యలో ఉన్న షార్ట్స్ రీల్స్ వచ్చేసి మన అవన్నీ ఇట్లా వీడియో చేస్తుంటే ఒక ఫోటో వీడియో తీయ అంటారు పిల్లలు. బోనాలు స్టార్ట్ కాకముందుకే పిల్లలు చూడర్రి ఎంతమంది వచ్చారు. ఇంకా బోనాలకి క్రౌడ్ ఎట్లుంటుందో ఏమో. ఇంకా సినిమాటిక్ షార్ట్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేవు. ఇగో మళ్ళీ పిల్లలు వచ్చిర్రు. గుడికన్నా నమ్మిదంతా పని ఎందుకు లైట్లు మీరు కట్టిర్రా? పనులు కట్టాలి వాళ్ళు మీకు చెప్పిర్రా? సరే సరే వీళ్ళే పని చేసిర్రంట. వీళ్ళ గురించి అన్న ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలా కష్టపడుతారు పిల్లలు. ఇప్పుడు రంగం కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో ఆ స్పాట్ చూపెడతా. ఇక్కడ అమ్మవారి ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ కాడ ఈ మ్యాట్ ఉన్నది కదా, ఇక్కడ అయితే మనకు పచ్చికొండ కార్యక్రమం రంగం అనేది జరుగుతుంది. మన గుడ్ల పంతులు గారిని చూపెడతా. యాక్చువల్లీ లోపల నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చండీ హోమం జరుగుతుందని. ఇప్పుడు లోపల వెళ్ళినాక కనుక్కుందాం అయిపోయిందా అయింది అని పూజ. ఇక్కడ వచ్చేసి మన మహారతి దీపాలు అయితే ఏదైతే ఉంటాయో అవన్నీ ముట్టిస్తారు అనమాట. ఒకసారి జూమ్ చేస్తా చూడండి. ఇప్పుడు ఈ ఆరతి వచ్చేసి ఫస్ట్ లోపల ఉన్న అమ్మవారికి అయితే ఇస్తారు. నేను లోపల అమ్మవారిని చూపెడతా. ఇవాళ అమ్మవారి రూపం వచ్చేసి రెడ్ కలర్ శారీలు ఉంది అమ్మవారు. ఇప్పుడు ఆ లైట్స్ ఇవన్నీ బంద్ చేస్తారు ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఆ ఆరతి అనేది నేను ఇప్పుడు చండీ హోమం అయితే జరిగిపోయింది అనమాట. అమ్మవారికి బొట్లు అయితే పెడుతున్నారు గౌరీశంకర్ పంతులు గారు, ఈడ వీరేందర్ పంతులు గారు. మీ పేరు? ధీరజ్ పంతులు గారు, మహేష్ పంతులు గారు కూడా ఉన్నారు లోపల. ఫస్ట్ అమ్మవారికి పెట్టి పంతులు గారు పెట్టుకుంటారు. దాని తర్వాత భక్తులు అందరూ పెట్టుకుంటారు అనమాట. చింటూ బ్యాగ్ అనమాట. పులిహోర తింటుండు చండీ హోమంది. ఇక చింటూ వస్తాడు అనుకున్నా. ఇక కొంచెం నాకు లేట్ అవుతుందని వీడియో అయితే స్టార్ట్ చేసేసిన. చింటూ ఏమనుకోకు. పులిహోర జబర్దస్తా. ఇప్పుడు మన ప్రతి వ్లాగ్లో చింటూ అయితే కనబడతాడు. ప్రణీత్ శుక్రవారం అంటే సాటర్డే నుంచి అయితే మొత్తం అలచాలి అనుకో. ఘటం వస్తుంది గేట్ కనబడుతుంది కదా. ఆడ వచ్చేసి మనకు 11th రోజు జాతర కదా. యాక్చువల్లీ పిల్లలు ఆడుకోవడానికి ఆడ అన్ని బొమ్మలు అవి ఇవి పెట్టారు అనమాట. జాతర లాగా జరుగుతుంది. ఇగో ప్రణీత్ అయితే వచ్చేసిండు. బ్యాక్ టు బోనాల్ బ్లాగ్. మొత్తం అలచాలి అనుకో. సాటర్డే నుంచి ఇది ఏమంటున్నా కటింగ్ చేసుకోండి. ఏదో జబర్దస్త్ ఉంది కటింగ్ అయితే. అంతే ఇప్పటి వరకు అయితే మన ఇప్పుడు నేను ఏంటంటే పులిహార అయితే ఎట్లుంది జబర్దస్త్ బురాన్ గైస్. ఇప్పటి వరకు అయితే చేస్తున్నాం. మన వీడియో TV9 లో చూసుకోరు. TV9 లో వస్తుందా? TV9 లో రాదు, యూట్యూబ్ లో వస్తుంది. ఇప్పటి వరకు అయితే గుడి కాడ ఏమేమి జరుగుతాయి అనేది
ప్రీ అప్డేట్ ఇచ్చిన, ఇంకా లైటింగ్ కంప్లీట్ వ్లాగ్ అది కూడా తీస్తా అని చెప్పిన. ఇంకొకటి వచ్చేసి ఘటం వీడియో సపరేట్, డెకరేషన్ వీడియో సపరేట్, సండే బోనాలు సపరేట్, మండే సపరేట్, జాతర వీడియో సపరేట్, రంగం వీడియో సపరేట్. ఇయర్ అన్ని సపరేట్గా వస్తుంది. ఇంకా రీల్స్ తీస్తున్నాం ఈసారి. రీల్స్ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ ఉంటాయి మన రీల్స్. అన్ని పేజెస్ అయితే చెక్అవుట్ చేసుకోర్రి. నాది చింటూది 2 పేజెస్ అయితే ఇన్స్టాగ్రామ్ది కింద పిన్ చేస్తాను నేను, అందులో కూడా చెక్అవుట్ చేసుకోర్రి. బోనాలు అప్ టు డేట్ రీల్స్ మా ఇద్దరు దాంట్లో ఉంటుంది అనమాట. ఆంటీ కూడా కమాన్ ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది ఆంటీ వాడికి. అట్లా అని ఇప్పటివరకు ఇప్పటివరకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయర్రి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయర్రి, గంట కొట్టుర్రి. గంట కొడితే అప్ టు డేట్ మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, బోలో మంకాళి మాతా కి జై. చలో వీడియో ఏం చేసేద్దాం.